సొంతగడ్డపై భారత క్రికెట్ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. 5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈ రోజు ఆదివారం దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడో టీ20 ఆడనుంది. గత 2 మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరొకటి గెలవడంతో సిరీస్ 1-1తో సమం కాగా ఇప్పుడు పైచేయి సాధించేందుకు సూర్యకుమార్ బృందం రెడీ అవుతుంది. తొలి మ్యాచ్లో ఓ మాదిరి లక్ష్యాన్ని కాపాడుకున్న టీమిండియా రెండో టీ20లో భారీ లక్ష్య ఛేదంలో కనీస ప్రతిఘటన చూపకుండానే పరాజయం పాలైంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరగనుండగా దానికి ముందు భారత జట్టు మరో 8 మ్యాచ్లు మాత్రమే ఆడనుంది. వీటిలో ప్రదర్శన ఆధారంగా వరల్డ్ కప్ కు జట్టును ఎంపిక చేయాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేర్పులను పరిశీలించేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న శుభమన్ గిల్ పై అందరి దృష్టి నెలకొంది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. వీరిద్దరూ రాణించాల్సిన అవసరం ఉంది. మరోవైపు గత మ్యాచ్ లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ధర్మశాలలో అడుగుపెట్టింది. ఇక్కడ చక్కటి వాతావరణం పేస్ బౌన్స్ కు అనుకూలించే పిచ్చి సఫారీలకు మరింత సహాయపడనుంది. టెస్టు, వన్డే ఫార్మాట్లలో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శుభమన్ గిల్ టీ20లో మాత్రం అదే జోరు కనబర్చలేకపోతున్నాడు. తొలి బంతి నుంచి దూకుడు కనబర్చాల్సిన ఈ ఫార్మాట్ లో గిల్ ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం టీ20లో వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శుభమన్ గిల్ మిగిలిన 3 మ్యాచ్ల్లోని ఇదే తరహా ఆట తీరు కనబరిస్తే టీం మేనేజ్మెంట్ వ్యూహం మార్చాల్సి రావచ్చు. గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ, కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగగా ఆ ఇద్దరు ఇప్పుడు రిటైర్మెంట్ అనంతరం అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఎక్కువ మ్యాచ్ల్లో ఇన్నింగ్స్ ను ఆరంభించారు. అయితే సుదీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా శాంసన్ ను బెంచ్కే పరిమితం చేసి గిల్ కు అవకాశాలు ఇచ్చింది టీం మేనేజ్మెంట్. కానీ దానిని ఉపయోగించుకోవడంలో మాత్రం శుభమన్ గిల్ విఫలమవుతున్నాడు. అలాగే రెండో టీ20లో 3వ స్థానంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్ దిగడంపై కూడా పెద్ద చర్చ జరిగింది. అత్యుత్తమ ఆటగాళ్లను డగౌట్లో కూర్చోబెట్టి అక్షర్ కు బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటంటూ కోచ్ గౌతమ్ గంభీర్ పై ఫైర్ అయ్యారు కూడా. శివన్ దుబేను 8వ స్థానంలో బరిలోకి దింపడంపై కూడా విమర్శలు వచ్చాయి. కుదురుకునేంత వరకు నెమ్మదిగా ఆడే శివన్ దుబే ఆ తర్వాత ఆకాశం అద్దెగా చెలరేగిపోతాడు. అలాంటి ప్లేయర్ ను ముందుగా పంపించాల్సింది పోయి 8వ స్థానంలో బ్యాటింగ్ ఆర్డర్ లో ఉండడం టీమిండియా ఫెయిల్యూర్ కు ఇది ఒక కారణంగా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పు చేస్తారా లేక గంభీర్ తన మొండి పట్టుదలను కొనసాగిస్తాడా అనేది చూడాలి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రభావం చూపలేకపోవడం బౌలింగ్ లో ప్రధాన సమస్యగా మారింది. ఇకపోతే దక్షిణాఫ్రికాలో మెరుగైన ఆరంభం లభిస్తే చాలు. క్రీజులకు వచ్చిన ప్రతి ఒక్కరూ భారీ షాట్లు ఆడగల సమర్థులే. ఇక బౌలింగ్ లో యాన్సన్ భారత జట్టుకు సింహస్వప్నంలా మారాడు. ఎంగిడి, సిపంల, బార్ట్మాన్ సమిష్టిగా కథం తొక్కుతున్నారు. ధర్మశాల పిచ్చి పేసర్లకు సహకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో సఫారీ బౌలర్లను ఎదుర్కోవడం భారత జట్టుకు కష్టసాధ్యమనే చెప్పాలి. అభిషేక్ శర్మ ఆరంభంలోనే చెలరేగి వారి లయను దెబ్బ కొట్టకపోతే ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై దక్షిణాఫ్రికా బౌలర్లు సులువుగా ఒత్తిడి పెంచుతారు. హిమాలయ పర్వత సానువుల్లో జరగనున్న ఈ మ్యాచ్ లో చలి తీవ్రత అధికంగా ఉండనుంది. ఇక్కడ జరిగిన 5 మ్యాచ్ల్లో 4గింట చేజింగ్ జట్లు గెలిచాయి. మంచు ప్రభావంతో రెండో ఇన్నింగ్స్ లో బంతిపై బౌలర్లకు పట్టు చిక్కడం కష్టం. పిచ్చి పేసర్లకు సహకరించనుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు చేజింగ్ కు మొగ్గు చూపే అవకాశం ఉంది. అంటే టాస్ గెలిస్తే సగం విజయం సాధించినట్లే అన్నట్టుగా గత పిచ్చి రికార్డ్సే చెబుతున్నాయి. మొత్తానికి ఈ మూడో టీ20 భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.